ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారు కర్ణాటక యుద్ధాల ద్వారా, మైసూరు యుద్ధాల ద్వారా, ప్లాసీ యుద్ధం ద్వారా, బక్సారి యుద్ధం ద్వారా, ఆంగ్లో మరాఠా యుద్ధాల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మరి ఎలాంటి పరిపాలన అందించారు? వారి యొక్క అవసరాల రీత్యా బ్రిటిష్ వారు తమ యొక్క పరిపాలన రీత్యా, తమ యొక్క ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా, తమ యొక్క వలసవాదాన్ని, తమ యొక్క పెట్టుబడిదారీ విధానాన్ని భారతదేశంలో చొప్పించడం కోసం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలే కొన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అందులో ప్రధానంగా పరిపాలన సంస్కరణలు. బ్రిటిష్ వారు క్రీశకం 1773 నుంచి 1857 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే తూర్పు ఇండియా కంపెనీ, ఈ తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో ఎలాంటి పరిపాలన సంస్కరణల్ని ప్రవేశపెట్టింది? కేవలం వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే వాళ్ళు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో రాజకీయ ఆధిపత్యం స్థాపించిన తర్వాత భారతదేశంలో రాజుల్ని తమ గుప్పెట్లో పెట్టుకొని రాజుల మధ్య వైరుధ్యాలు పెంచి, ఘర్షణలు పెంచి, ఒక రాజుకి ఇంకొక రాజుకి మధ్య గొడవలను సృష్టించి వాళ్ళని బలహీనలు చేసి రాజకీయంగా ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని కొన్ని పరిపాలన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చేంత వరకు, అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి 1857 విక్టోరియా మహారాణి 1858లో చేసిన ప్రకటన వరకు, అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుండి 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన అనంతరం ఆ కాలం వరకు కూడా బ్రిటిష్ వారు భారతదేశంలో పరిపాలించిన పరిపాలన ఏమంటామంటే తూర్పు ఇండియా కంపెనీ యొక్క పరిపాలన విధానము అంటాం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన విధానము అంటాం. ఆ పరిపాలన విధానంలో ఉన్నటువంటి కొన్ని సంస్కరణలు మనం చూసినట్టయితే ప్రధానంగా నూతన పరిపాలన వ్యవస్థ విధానాన్ని, అప్పటి వరకు లేనటువంటి భారతదేశంలో ఉన్న రాజరిక విధానాన్ని పక్కన పెట్టి వీళ్ళు కొత్త నూతన పరిపాలన విధానాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా కొత్త రెవెన్యూ విధానం, కొత్త విద్యా విధానము, అలాగే నూతన న్యాయ వ్యవస్థ, నూతన న్యాయ విధానము, నూతన పోలీస్ సంస్కరణలు, అలాగనే నూతన పరమైనటువంటి రెవెన్యూలో ఉన్నటువంటి కొత్త కొత్త పద్ధతులను కూడా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ముఖ్యంగా వారి యొక్క ఆర్థిక విధానాన్ని పటిష్టపరచుకోవడం కోసం తన యొక్క మాతృదేశమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మాతృదేశం యొక్క అభివృద్ధి కొరకు, ఆ మాతృదేశం యొక్క ఆర్థిక పటిష్టత కొరకు, భారతదేశంలో ఉన్నటువంటి ముడి పదార్థాలని, ముడి వనరులని తమ యొక్క మాతృదేశానికి తీసుకెళ్లటం కోసం ప్రవేశపెట్టినటువంటి విధానమే నూతన పరిపాలన వ్యవస్థ, రెవెన్యూ విధానము, విద్యా విధానము, న్యాయ వ్యవస్థ, వర్తక విధానం. ఇవన్నీ కూడా తమ మాతృదేశం యొక్క ఖజానా నింపుకోవడం కోసమే ప్రవేశపెట్టినటువంటి విధానాలు తప్ప భారతదేశంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవి కావు. కాబట్టి ఇలాంటి వర్తక విధానాలన్నీ కూడా ముఖ్యంగా వర్తక వ్యాపార విధానంలో దోపిడీ విధానం, ముఖ్యంగా కేవలం భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ తమ యొక్క ఆర్థిక విధానాలని పటిష్టపరచుకోవటం, తమ యొక్క దేశ సంపదని పెంచుకోవటం, భారతదేశంలో ఉన్నటువంటి ముడి పదార్థాలని వెలికి తీసుకొని, అంటే కేవలం భారతదేశాన్ని ముడి పదార్థాలు సరఫరా చేసే దేశంగా మాత్రమే చూశాయి తప్ప భారతదేశాన్ని ఒక దేశంగా చూడలేదు. కేవలం తమ మాతృదేశానికి ఉపయోగపడేటువంటి ఒక ముడి పదార్థాల సహజ వనరుగానే భారతదేశాన్ని ట్రీట్ చేసిన పరిస్థితి ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రధానంగా గోచరిస్తుందన్నమాట. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్తిని, అంటే ముడి ప్రత్తి, ముడి ఇనుము, నీలిమందు, తేయాకు, పొగాకు,
వీటన్నిటిని కూడా భారతదేశం నుంచి తమ మాతృదేశానికి తీసుకెళ్ళటం, తమ మాతృదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో ఈ ముడి పదార్థాలని పెట్టి అక్కడ తయారైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి మళ్ళీ భారతదేశంలో అమ్మడం. అంటే భారతదేశాన్ని ఒక ముడి పదార్థాలు సరఫరా చేసే దేశంగాను, అదేవిధంగా తమ వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి ఒక మార్కెట్గాను మాత్రమే తయారు చేశాయి. అంతేకాకుండా మరి భారతదేశంలో అప్పటికే చేతి వృత్తులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చేనేత వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది, అలాగనే సిల్క్ వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది, జనపనార పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయ రంగానికి చెందినటువంటి ముఖ్యంగా ఆహార పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండేది. వాటన్నిటిని దెబ్బతీసి ముఖ్యంగా కుటీర పరిశ్రమల్ని నాశనం చేసి, చేతి వృత్తుల్ని నాశనం చేసి, అలాగే గ్రామీణ ప్రాంతం పట్టుబొమ్మనేటువంటి వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా ఆహార పదార్థాలు పండించే వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆహార పంటలు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉపయోగపడేవి కావు, లాభాలు తెచ్చేవి కావు. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏం కావాలి? లాభాలు తెచ్చే పంటలే కావాలి. అంతేకాకుండా తమ దగ్గర తయారైన వస్తువులు ఇక్కడ కొనాలంటే ఏం చేయాలా? ఇక్కడ చేనేత వస్త్ర పరిశ్రమల మీద పన్నులు విధించడం, కుటీర పరిశ్రమల మీద పన్నులు విధించడం, అలానే గ్రామీణ పరిశ్రమల మీద పన్నులు విధించడం. గ్రామీణ పరిశ్రమల మీద, కుటీర పరిశ్రమల మీద, చేనేత వస్త్ర పరిశ్రమల మీద విపరీతమైన పన్నులు విధించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఆధారపడి జీవించేటువంటి కార్మికులు, కర్షకులు, అలాగనే వ్యవసాయదారులు, చిన్న చిన్న శ్రామికులు వీళ్ళందరూ కూడా ఎక్కువ రేటుకి అమ్మాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ అదే తమ దగ్గర ఈస్ట్ ఇండియా కంపెనీ మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్లో పడినటువంటి తయారైనటువంటి వస్తువులు మాత్రం తక్కువ ధరకి ఇక్కడ అమ్మటం వల్ల వాళ్ళ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోయాయి. భారతదేశం వస్తువులు ఎక్కువ రేటు ఉండడం వల్ల వాటిని ఎక్కువగా కొనుగోలు చేయకపోవడం వల్ల ఆ వస్త్ర దుకాణాలు, ఆ పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయి మొత్తానికి చివరికి దాని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా చివరికి కుటీర పరిశ్రమల్ని, చేనేత పరిశ్రమల్ని, గ్రామీణ పరిశ్రమల్ని వదిలిపెట్టి వ్యవసాయ రంగం మీదకి రావడం జరిగింది. ఆ విధంగా వ్యవసాయ రంగం మీద ఒత్తిడి పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న అనేక రకాల పరిశ్రమలు మూతపడిపోయి ఇంగ్లాండ్ యొక్క వస్త్రాలు, ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వస్తువులు భారతదేశం మీద దాడి చేసి ముఖ్యంగా పట్టణాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి అంగళ్ళల్లో మొత్తం కూడా ఐరోపా వాళ్ళ యొక్క వస్తువుల సంఖ్య పెరిగిపోయి, ముఖ్యంగా ఇంగ్లాండ్ వస్తువుల సంఖ్య పెరిగిపోయి భారతీయ స్వదేశీ వస్తువుల సంఖ్య పడిపోవడము, ఈ స్వదేశీ వస్తువులు తయారు చేసేటువంటి కార్మికులు, కర్షకులు, శ్రామికులందరూ కూడా తమ జీవనోపాధిని వదిలేసి వ్యవసాయ రంగం మీద పట్టడం వల్ల వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువగా శ్రామికులు పనిచేయడం వల్ల ప్రచ్ఛన్న నిరుద్యోగం పెరిగిపోవడం జరిగిందనమాట. ఆ విధంగా వ్యవసాయ రంగం మీద ఒత్తిడి పెరిగిపోవటము, వ్యవసాయ రంగంలో కూడా ఆహార పంటలు పండించకుండా ఉండటానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసి వాణిజ్య పంటలను మాత్రమే పండించాలి, ఆహార పంటల్ని పండించడానికి వీల్లేదు. వాణిజ్య పంటలు ఏమేమి పంటలు పండించాలి అంటే తమ మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పరిశ్రమలకి అవసరమైనటువంటి ముడి పదార్థాలకి సంబంధించిన వాణిజ్య పంటలనే పండించాలి. మరి ఆ వాణిజ్య పంటలు ఏంటి? అక్కడ వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ఇంగ్లాండ్లో ఆ వస్త్రానికి కావాల్సినటువంటి ముడి పదార్థమైన పత్తిని ఇక్కడ పండించాలి భారతదేశంలో. ఎందుకంటే భారతదేశంలో నల్లరేగడి నేలలు ఉన్నాయి కాబట్టి నల్లరేగడి నేలల్లో ఎక్కువగా ప్రతి పంట పండుతుంది కాబట్టి ఆ ప్రతి పంట పండించి వాళ్ళు చెప్పిన ధరకే మళ్ళీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రైతు అమ్మాలి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతు ఏ పంట పండించాలన్నా కూడా కంపెనీయే డిసైడ్ చేసేది. మరి ఆ పండించిన పంటని ఏ ధరకు అమ్మాలి అన్నా కూడా బ్రిటిష్ కంపెనీయే నిర్ణయించేది. కాబట్టి ఇక్కడ ప్రతి పంట పండించాలా, అది మేము చెప్పిన ధరకే అమ్మాలా. అంతేకాకుండా నీలి మందును పండించాలా, అది మేము చెప్పిన ధరకే అమ్మాలా. పొగాకు పంట పండించాలా, మేము చెప్పిన ధరకే అమ్మాలా. జనుము పంట పండించాలా, మేము చెప్పిన ధరకే అమ్మాలా. అలాగే ముడియిను, అలా తెయ్యాకు, వీటన్నిటిని కూడా వాణిజ్య పంటలు, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలను ఎక్కువగా పండించడం వల్ల ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా కుటీర పరిశ్రమలు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆకలితోని అనేక ఇబ్బందులు గురై పేదరికంతో మగ్గి కుప్పలుగా
ఆకలితోని అర్ధాకలితోని చాలామంది మరణించడం జరిగింది. ఇలా కరువు కాటకాలు పెరిగిపోయాయి, ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది, జీవనోపాధి సన్నగిల్లిపోయింది, జీవనోపాధి పడిపోయింది, ప్రజల యొక్క జీవన ప్రమాణ రేటు పడిపోయింది. ఈ విధంగా భారతదేశంలో గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేతి వస్త్ర పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమ, సిల్క్ పరిశ్రమ మొత్తం ధ్వంసమైపోయి ఆ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కర్షకులందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయి వాళ్ళందరూ కొంతమంది వ్యవసాయ రంగం మీదకి పోయి వ్యవసాయ రంగం ఒత్తిడి పెరిగిపోయి ఆహార పంటలు లేకపోవడం వల్ల తినటానికి తిండి లేని పరిస్థితిని ఆకలితో అలమటిస్తూ మరణించినటువంటి పరిస్థితులు మనకి భారతదేశంలో 1773 నుంచి 1853 వరకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక వాణిజ్య విధానం, బ్రిటిష్ వారి యొక్క వాణిజ్య విధానం ఎలా ఉంది అంటే వారి యొక్క మార్కంటైలైజేషన్ పాలసీ, బ్రిటిష్ వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి వలసావాదమైనటువంటి పెట్టుబడిదారి విధానంలో ప్రధానమైనటువంటి ఎత్తుగడ ఏంటి అంటే ఇక్కడ పండించే పంటలు కానీ ఇక్కడ లభించే వనరులు కానీ కేవలం తమ మాతృదేశానికే ఉపయోగపడాలి తప్ప భారతదేశానికి ఉపయోగపడకూడదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విధానము. అంతేకాకుండా తమ యొక్క వస్తువుల్ని ఇక్కడ ఎక్కువగా అమ్మాలి, తమ వస్తువులకి మార్కెట్గా ఉపయోగపడాలి, తమ వస్తువులకి గిరాకీ ఉండాలి అంటే ఇక్కడున్నటువంటి వస్తువులు, ఇక్కడున్నటువంటి వస్త్ర పరిశ్రమలు కానీ, ఇక్కడ కుటీర పరిశ్రమలను కానీ, చేనేత పరిశ్రమల మొత్తాన్ని కూడా ధ్వంసం చేయటమే తమ ప్రధానమైన ఎత్తుగడగా ఉన్నటువంటి విధానమే బ్రిటిష్ మార్కెంటలిస్ట్ పాలసీ అంటాం. ఇది ఆర్థిక పరమైన వాణిజ్య పరమైన దోపిడీ విధానానికి ప్రధానమైనటువంటి విధంగా పేర్కొంటాం. ఇందులో ఏంటంటే కేవలం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ మాతృదేశ స్వార్థపూరిత వలసవాద ఆర్థిక విధానానికి నిదర్శనం అన్నమాట. అందుకే భారతదేశంలో లభించే నేలబొగ్గు కానీ, ముడి ఇనుము కానీ, భారతదేశంలో లభించే అనేక రకాలైనటువంటి ఖనిజ వనరుల మొత్తాన్ని కూడా వెలికి తీసి తమ మాతృదేశానికి ఉచితంగానే పంపించడం జరిగేది. ఈ విధంగా సహజ వనరుల్ని ధ్వంసం చేయడం, ముడి పదార్థాలని ఎగుమతి చేయడానికి మాత్రమే భారతదేశానికి భారతదేశం అనే ఒక దేశం ముడి పదార్థాల ఎగుమతికి మాత్రమే ఒక దేశంగా చూశారు తప్ప భారతదేశంలో ఉన్న ప్రజలను కానీ భారతదేశాన్ని కానీ ఒక దేశంగా చూడలేదు. అంతేకాకుండా భారతదేశంలో వాళ్ళు అనుసరించిన విధానం వల్ల భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా పతనమైపోయినాయి. భారతదేశంలో ఉన్న పరిశ్రమల మీద విపరీతమైన పన్నులు విధించటం, సుంకాలు విధించటం, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అనేక రకాల ఇబ్బందులు గురి చేయటం, అనేక రకాలైనటువంటి వాణిజ్య భారతదేశ పరిశ్రమలకు వ్యతిరేకంగా చట్టాలు తేవడం, ఇవన్నీ కూడా భారతదేశంలో వాణిజ్య పతనానికి కారణమైంది. మాతృదేశ పరిశ్రమలన్నీ కూడా మూతపట్టడానికి ప్రధానమైన కారణమైంది. ముఖ్యంగా 1813 నుంచి 1860 వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ధ్వంసమైపోయి మూతపడిపోయి నిరుద్యోగము, పేదరికము, ఆకలి చావులు విపరీతంగా పెరగడం జరిగింది. నెక్స్ట్ వలస పెట్టుబడిదారి విధానం. వలస పెట్టుబడిదారి విధానం 1860 నుండి 1947 వరకు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అంటే ప్రత్యక్షంగా విక్టోరియా మహారాణి ప్రత్యక్ష పరిపాలన తర్వాత జరిగింది మొత్తం కూడా మనకి వలస పెట్టుబడిదారి విధానము అంటాం. ఈ వలస పెట్టుబడిదారి విధానంలో ప్రధానంగా ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం కానీ టెలిగ్రాఫ్ రంగంలో అన్నిట్లలో కూడా ముఖ్యంగా ఎక్కువ వడ్డీ వసూలు చేసే విధానంగా ఈ నయా వలసవాదము, నయా పెట్టుబడిదారి విధానాన్ని అనుసరించడమే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశము. పెట్టుబడి హామీ అంటే పెట్టుబడి అనేది వడ్డీకి హామీ అనేటువంటి సూత్రం ద్వారా బ్యాంకింగ్ రంగంలో, టెలికమ్యూనికేషన్ రంగంలో, టెలిగ్రాఫ్ రంగంలో అన్ని రంగాల్లో కూడా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా తమ మాతృదేశం యొక్క ఆర్థిక ఖజానాకి లాభం చేకూరే నిర్ణయాలే ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ భూమి శిస్తు సంస్కరణలు. ముఖ్యంగా భూమి శిస్తు రెవెన్యూ విధానంలో తీసుకున్నటువంటి విధానం ఏంటంటే ఫస్ట్ వారణి హేస్టింగ్స్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి వడంబడిక పద్ధతి ద్వారా రైతుల నుంచి శిస్తు వసూలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వారణి హేస్టింగ్స్ తర్వాత ముఖ్యంగా మనం చూసినట్టయితే 1785లో ఈ వేలం పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వేలం పద్ధతి ఎలాంటిది అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వేలం వేసి ఆ వేలం ప్రకారం ఎంతైతే శిస్తు చెల్లించాలో ఆ శిస్తుని
వసూలు చేసేటువంటి విధానాన్ని 1785లో వేలం పద్ధతి ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్న సాగు భూమి మొత్తాన్ని కూడా, వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా అనుసరించేటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏంటి అంటే, అప్పటి వరకు భారతదేశంలో అనుసరించినటువంటి షేర్షా విధానం కానీ, అక్బర్ విధానం కానీ, దానికి భిన్నంగా బ్రిటిష్ వారు అనుసరించిన విధానం ఏంటి అంటే, కేవలం లాభార్జనే ధ్యేయంగా, తమ యొక్క ఖజానాన్ని నింపుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని చేసిన భూమి శిస్తు విధానమే కానీ, ఈ భూమి శిస్తు విధానం వల్ల రైతులకి, వ్యవసాయదారులకి ఎలాంటి లాభం చేకూరలేదు. ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా ఆహార పంటలు పండేటువంటి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే తీసిగా ఈ యొక్క భూమి శిస్తు విధానం ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా శాశ్వత భూమి శిస్తు విధానం, దీన్నే జమీందారీ పద్ధతి అంటాం. భారతదేశంలో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని, అంటే ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో ఫుల్ సెటిల్మెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ని, దీన్నే జమీందారీ సిస్టమ్ అంటాం. ఇది ముఖ్యంగా 1793లో లార్డ్ కార్న్వాలిస్ వచ్చిన దాకా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లార్డ్ కార్న్వాలిస్ హయాంలో 1793లో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే, ఈ భూమి శిస్తు విధానం అనేది ముఖ్యంగా ప్లాసీ యుద్ధం ద్వారా, బక్సర్ యుద్ధంలో గెలిచిన తర్వాత, మైసూరు యుద్ధాల్లో గెలిచిన తర్వాత, ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో కూడా గెలిచిన తర్వాత ఎక్కువ మొత్తంలో బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంలో అనేక ప్రదేశాల మీద ఆధిపత్యం చెలాయించిన తర్వాత, భారతదేశం నుంచి ఎక్కువ మోతాదులో ట్యాక్స్ కలెక్షన్ చేసి తమ మాతృదేశానికి పంపించాలనేటువంటి ఆసక్తితోనే ఎక్కువ ట్యాక్స్ని వేయడం కోసం, అలాగే అనేక ప్రాంతాల్లో విభిన్న రకాలైనటువంటి విధానాలన్నీ ఉన్నా కూడా వాటన్నింటినీ ఒకే తాటి మీద తీసుకురావడం కోసం ఈ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని 1793లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా కేవలం ఏంటంటే, దీన్ని చాలామంది ప్రశంసించినట్టుగా, కానీ భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు మాత్రం ఎలాంటి ఉపయోగపడలేదు. భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం కోసం ప్రవేశపెట్టిన విధానమే. అలాగే ముఖ్యంగా ఈ శాశ్వత భూమి శిస్తు విధానంలో పన్ను వసూలు చేసే వాళ్ళు ఎవరు అంటే మధ్యవర్తులు ఉంటారు. రైతుకి, ప్రభుత్వానికి మధ్యలో మధ్యవర్తి ఉండే విధానమే శాశ్వత భూమి శిస్తు విధానం, జమీందారీ విధానం అంటాం. అయితే పన్ను కట్టే విషయంలో మధ్యవర్తిత్వం, ముఖ్యంగా ఇక్కడ ఒక గ్రామం తీసుకున్నా, ఒక ప్రాంతం తీసుకున్నా, ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగిన వాళ్ళు, బలమైన వాళ్ళు, ధనవంతులు, సిరివంతులు వాళ్ళు మాత్రమే పన్నును వసూలు చేసి ప్రభుత్వానికి ఇచ్చేవారు. అది ఎలా అంటే, కొన్ని 10 సంవత్సరాలకు కానీ, 15 సంవత్సరాలకు కానీ, 20 సంవత్సరాలకు కానీ ఇగో ఇంత పన్ను చెల్లించాలి అంటే, వాళ్ళు రైతుల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం పండిన పంటలో ఎక్కువ మోతాదులో, అంటే ఒక సంవత్సరం పంట పండకపోయినా, పంట పండితే ఎక్కువ మోతాదులో, పండకపోయినా కూడా కంపల్సరీగా వసూలు చేయటం, అనావృష్టి అయినా అతివృష్టి అయినా కంపల్సరీగా పన్ను వసూలు చేసే విధానాన్ని ఈ శాశ్వత భూమి శిస్తు విధానాలు అనుసరించడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడి వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి రావడం జరిగింది. అయితే దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి మాత్రం లాభం ఎక్కువగా చేకూరింది, బ్రిటిష్ ఖజానాకు మాత్రం ఎక్కువగా రావడం జరిగింది. అదే కానీ కొన్ని సందర్భాల్లో ఈ మధ్యవర్తి పంటలు పండకపోయినా కూడా ప్రజలను పీడించి పన్ను వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి రైతులు భూములను వదిలిపెట్టి ఏరే మార్గానికి, ఏరే ఉపాధిని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవటం వల్ల పంటలు కూడా సరిగా పండించకపోవడం వల్ల శిస్తు వసూలు చేయడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జమీందారులు విధానం కూడా కొంతవరకు ఇబ్బందులకి, లోపభూయిష్టంగా గురి కావడం జరిగింది. అయితే ఇదే శాశ్వత భూమి శిస్తు విధానానికి భిన్నంగా, అంటే రైతువారి విధానాన్ని సర్ థామస్ మన్రో అనేవాడు మొట్టమొదటిసారిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1792లోనే రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ వారి కాలంలో అనుసరించినటువంటి రెవెన్యూ విధానము ప్రధానంగా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ 3 టైప్స్ ఉండేది. ఒకటేమో శాశ్వత భూమి శిస్తు విధానం, రెండేమో రైతువారి విధానం, మూడే మహల్వారి విధానం. అయితే రెండోదైనటువంటి రైతువారి విధానం చూసినట్టయితే, ఇది రైతుకి ప్రభుత్వానికి మధ్యలో మధ్యవర్తి అనేవాడు ఎవరూ లేకుండా పన్ను చెల్లించే విషయంలో ప్రత్యక్ష పద్ధతి అన్నమాట.
రైతు పన్ను చెల్లించే విషయంలో ప్రభుత్వానికి, రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండే విధానాన్నే మనం రైతువారి విధానము అంటాం. ఇది మొట్టమొదటిసారిగా థామస్ మన్రో అనేవాడు మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన ప్రదేశం ఎక్కడ అంటే 1792లో బారాముల్లా డిస్టిక్ అంటే సేలం, తమిళనాడులోని ఆ ప్రాంతంలో కెప్టెన్ రీడ్ అనేవాడు దీన్ని ప్రతిపాదించి ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1800 సంవత్సరంలో సిడేట్ జిల్లాలుగా పేర్కొన్నటువంటి దత్తమండలం అనేటువంటి మనకి చిత్తూరు, కర్నూలు, కడప, తర్వాత అనంతపురం, తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి గుల్బర్గా, ఈ జిల్లాల్లో బళ్ళారి, ఈ జిల్లాల్లో ఈ 1800 సంవత్సరంలో రైతువారి విధానాన్ని మన్రో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైతువారి విధానంలో రైతు పండించిన పంటలో 1/3 వంతు పంటని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అందుకొరకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుకి ఆ భూమి మీదనే హక్కును కల్పిస్తుంది. రైతుకి ఆ భూమి మీద హక్కును కల్పించడం వల్ల రైతు నా భూమి నా పంట నేనే పండించుకోవాలి అనేటువంటి భావన ఏర్పడటం వల్ల, ఒక స్థిరమైనటువంటి నమ్మకం ఏర్పడటం వల్ల రైతు విపరీతంగా కష్టపడి ఎక్కువ దిగుమతి చేయటం, ఎక్కువ ఉత్పత్తి చేయటం వల్ల ఆ పంటలో 1/3 వంతు అనేది ఒక తక్కువ పద్ధతి, తక్కువ మోతాదే కాబట్టి, తక్కువ పర్సంటేజే కాబట్టి రైతు ఇష్టపడి కష్టపడి పంట పండించేవాడు కాబట్టి ఇది రైతువారి పద్ధతి కొంతవరకు శాశ్వత భూమి శిస్తు విధానం అంటే జమీందారీ పద్ధతి కంటే కూడా రైతువారి పద్ధతి కొంతవరకు మెరుగైన ప్రదేశంలో ఉండటం వల్ల రైతువారి విధానాన్ని చాలా వరకు అన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టడానికి కోసం ప్రయత్నం చేశారు. ఇది కూడా కొన్ని సందర్భాల్లో ఈ శిస్తు వసూలు చేసేటువంటి అధికారుల యొక్క విధానాలు, అధికారుల యొక్క దుర్వినియోగం వల్ల ఇది కూడా కొంతవరకు సక్రమంగా అమలు కాకపోవడం వల్ల దీంట్లో కూడా అనేక లోపాలు రావడం జరిగింది. ఇక మూడోది మహల్ వారి పద్ధతి. మహల్ అంటే ముఖ్యంగా మరాఠా సామ్రాజ్యంలో మహారాష్ట్ర కాలంలో మహల్ అనేది ఒక పరిపాలన యూనిట్, ఒక పరిపాలన విభాగం. ఆ పరిపాలన విభాగాన్నే మనం పరగణాలు, మహల్లు అని పిలుస్తాము. అలాంటిదే ఒకటి మహల్. ఆ మహల్ని బేస్ చేసుకొని ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు విధానాన్నే మహల్ వారి విధానము అంటాం, మహల్ వారి పద్ధతి అంటాం. ఈ మహల్ అనేది ఒక పరిపాలన యూనిట్, పరిపాలన విభాగం అనమాట. ఇది ముఖ్యంగా 1822లో గంగా నదీలోయ పరివాహక ప్రాంతంలోను అలాగే వాయువ్య భారతదేశంలోను ఈ మహల్ వారి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ మహల్ వారి పద్ధతిలో పండిన పంటలో 2/3 వంతుని భూమి శిస్తుగా వసూలు చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో 50% వసూలు చేసేవారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో 66% అంటే పండిన పంటలో 66% భూమి శిస్తుగా వసూలు చేసేవారు. కొన్ని ప్రదేశాల్లో అయితే మాత్రం పండిన పంటలో 50% వసూలు చేసేవారు. ఈ విధంగా మహల్ వారి పద్ధతిని అనుసరించడం జరిగింది. అయితే మహల్ వారి పద్ధతిలో మరి ఎవరు పన్ను వసూలు చేస్తారు అంటే ఏదైనా ఒక పరిపాలన విభాగాన్ని తీసుకొని ఆ పరిపాలన విభాగం ఒక గ్రామం కావచ్చు, ఒక పరగణ కావచ్చు, ఆ పరగణాల్లో కానీ ఆ గ్రామంలో కానీ ఎవరైతే ధనవంతులు ఉంటారో, ఎవరైతే సిరిమంతులు ఉంటారో, ఎవరైతే ఎక్కువ పలుకుబడి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కలిపి వాళ్ళందరి దగ్గర భూమి శిస్తు మీ ప్రాంతం నుంచి ఇంత కట్టాలి అని చెప్పేసి వాళ్ళందరి సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూమిని ఎవరికైనా కౌలుకిచ్చుకొని ఎవరికైనా పండటానికి వ్యవసాయానికి కౌలుకిచ్చుకున్న తర్వాత ఆ వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని కూడా సమీకరించి ఎవరి దగ్గర అయితే పంట పండిందో కొంతమంది రైతులందరినీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఆ పండిన పంటలో వచ్చిన శిస్తును వసూలు చేసి ఆ శిస్తు వసూలు చేసినటువంటి దాన్ని ఈ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి అందివ్వడం జరుగుతుందన్నమాట. ఇది కూడా రైతుకి ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం ఉండేటువంటి విధానమే మహల్ వారి విధానము. కాకపోతే రైతువారి విధానానికి జమీందారీ విధానానికి కొంత భిన్నమైన పద్ధతి అనేది మహల్ వారి విధానంలో ఉండేది. కొంతవరకు ఇక్కడ ఏంటంటే పంటలు పండినప్పుడు మాత్రం ఎక్కువగా వసూలు చేయడం, పండినప్పుడు మాత్రం కొంత తగ్గించడం అనేటువంటి వెసులుబాటు ఈ మహల్ వారి పద్ధతిలో కొంతవరకు కొన్ని ఏరియాల్లో కనిపించేది. ఇది కూడా చాలా వరకు నష్టమే కలిగించింది. ఇది కూడా ముఖ్యంగా భారతీయ రైతులకి ఎలాంటి మేలు చేయకపోవడం వల్ల దీనిలో కూడా అనేక నష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విధంగా భారతదేశంలో
బ్రిటిష్ వారు అనుసరించినటువంటి రెవెన్యూ విధానంలో, ముఖ్యంగా భూమి శిస్తు విధానంలో 3 పద్ధతులు: జమీందారీ పద్ధతి, రైతువారి పద్ధతి, మహల్వారి పద్ధతి. ఇందులో జమీందారీ పద్ధతి కంటే కూడా కొంతవరకు మహల్వారి పద్ధతి కంటే కూడా రైతువారి పద్ధతే ఎక్కువగా కొంతవరకు రైతులకు మేలు చేసే విధంగా ఉందని మనకి కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థ కూడా కొంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్లో పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వారన్ హేస్టింగ్స్ కాలంలో చూసినట్లయితే దివానీ అదాలత్, ఫౌజ్దారీ అదాలత్ అనేటటువంటి 2 రకాల కోర్టులు ఉండేవి. ఇక్కడ దివానీ అదాలత్ అంటేమో సివిల్ పరమైనటువంటి కేసులు, ఫౌజ్దారీ అదాలత్ అనేదేమో క్రిమినల్ పరమైనటువంటి కేసులు. ఈ కేసుల్ని వాదించడానికి, వాటి పరమైనటువంటి న్యాయపరమైనటువంటి తీర్పులు ఇవ్వడం కోసం వారన్ హేస్టింగ్స్ ఫస్ట్ కొంతవరకు న్యాయ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత న్యాయ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి న్యాయ సంస్కరణలు ఎక్కువగా తీసుకొచ్చినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే కారన్ వాలిస్. కారన్ వాలిస్ ఏం చేశాడంటే న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా కోర్టుల విధానంలో గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు మొట్టమొదటిసారిగా. అంతేకాకుండా మున్సిప్ కోర్టులు అని చెప్పేసి ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి ఒక కోర్టుని ఏర్పాటు చేయటం, అలాంటి కోర్టుల్ని మున్సిప్ కోర్టుల్ని ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క సర్క్యూట్గా మొత్తం రాజ్యాన్ని కొన్ని సర్క్యూట్లుగా విభజించి ఆ సర్క్యూట్కి ఒక సర్క్యూట్ కోర్టులను కూడా ఏర్పాటు చేసింది లార్డ్ కారన్ వాలిస్. అంతేకాకుండా కారన్ వాలిస్ న్యాయ స్మృతి, దీన్నే కారన్ వాలిస్ సివిల్ కోడ్ అంటాం. ఇది భారతదేశ చరిత్రలో ఒక న్యాయ వ్యవస్థలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే లార్డ్ కారన్ వాలిస్కి దక్కుతుంది. లార్డ్ కారన్ వాలిస్ అనుసరించిన విధానము ఐరోపీకరణ విధానం అనుసరించినప్పటికీ కూడా ఆయన తీసుకొచ్చిన విధానంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది న్యాయ విధానంలో. ఏంటంటే కారన్ వాలిస్ న్యాయ స్మృతి. దీని ప్రకారం ఏంటంటే న్యాయ వ్యవస్థలో అప్పటి వరకు ఒకే మోస పద్ధతిలో తీర్పులు ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థలో ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి హిందూ సివిల్ కోడ్ని, ఇస్లాం సివిల్ కోడ్ని రెండింటిని బేస్ చేసుకొని తీర్పులు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి పాలకుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కారన్ వాలిస్. పోలీస్ సంస్కరణలు, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమైన సంస్కరణలో పోలీస్ సంస్కరణలు. ఇది ప్రధానంగా ఏంటంటే విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి భారతదేశాన్ని పరిపాలించాలి అంటే ఖచ్చితంగా పోలీసు పరమైన విధానాలు పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పోలీస్ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇందులో ఫౌజ్దారులు, ఠానేదారులు, ఠానేదారు అంటే పోలీస్ స్టేషన్ని ఒక ఠానాగా బిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత దరోగా అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ పోలీస్ సూపరింటెండెంట్ దరోగా అంటే ఒక జిల్లాకి అధికారి అనమాట. తర్వాత చార్లెస్ నేపియర్ ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలు ప్రవేశపెట్టి పోలీసుల్లో నీతివంతమైన జీవితము, పోలీసుల్లో ఒక నిజాయితీ విధానాన్ని పెంపొందింపజేయడం కోసం చార్లెస్ నేపియర్ అనేటువంటి వ్యక్తి ద్వారా నైతిక సూత్రాలను పెంపొందించడం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అన్నిటికంటే కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది ముఖ్యంగా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానంలో సివిల్ సర్వీసెస్ సిస్టమ్. ఈ సివిల్ సర్వీసెస్ సిస్టంలో ప్రధానంగా ఏంటంటే వారన్ హేస్టింగ్స్ కాలంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కలెక్టర్ల విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టాలని భావించింది మొట్టమొదటిసారిగా వారన్ హేస్టింగ్. కానీ దానికి పూర్తి స్థాయిలో ఒక విధానాన్ని రూపకల్పన చేసి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా కలెక్టర్ విధానాన్ని, జిల్లాకు ఒక కలెక్టర్ ఉండాలి. కారన్ వాలిస్ కాలంలోనే సివిల్ సర్వీస్ వ్యవస్థకి ఒక రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత కాలంలో 1853లో వచ్చినటువంటి చట్టం ద్వారా మాత్రం ఈ సివిల్ సర్వీసెస్ వ్యవస్థకి రాజ్యాంగబద్ధంగా చేయడమే కాకుండా రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అది ఇండియన్ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ అని చెప్పేసి అప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ సిస్టాన్ని పటిష్టపరచడం జరిగింది. ఇక నెక్స్ట్ సైన్యం. ఇక భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి ప్రధానమైన కారణమే సైన్యం. కాబట్టి ఈ సైన్యంలో భారతీయులు ఉండేవాళ్ళు, బ్రిటిష్ వారు ఉండేవారు. బ్రిటిష్ వారి కంటే కూడా భారతీయ సైనికులు ఎక్కువగా ఉండేవారు. కానీ బ్రిటిష్ సైనికులకు మాత్రం ఎక్కువగా పదవులు ఉండేవి, గౌరవ మర్యాదలు ఉండేవి. కానీ భారతీయ సైనికులు మాత్రం పదవులు ఉండేవి కావు, గౌరవ మర్యాదలు ఉండేవి కావు, జీతాలు తక్కువగా ఉండేవి. కానీ అందువల్ల చాలా భారతదేశంలో ఉన్న సైనికులు అసంతృప్తికి లోనై 1857లో సిపాయిలు తిరుగుబాటు చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం సైన్యంలో అనేక మార్పులు తీసుకొచ్చి సైన్యాన్ని పటిష్టపరిచి మిగిలిన ఆఫ్ఘన్ మీద కానీ, తర్వాత
బర్మా మీద కానీ టిబెట్ మీద కానీ దండయాత్రలు చేసినప్పుడు సైన్యం యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి సైన్యాన్ని కొంతవరకు పటిష్టపరచడం జరిగింది. ఇక అన్నిటికంటే అత్యంత కీలకమైనది భారతదేశంలో లార్డ్ మెకాలే నాయకత్వంలో విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు భారతదేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి పర్షియా అనేటువంటి భాషని 1835 వరకు భారతదేశ అధికార భాష పర్షియా లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని తొలగించి ఆంగ్ల విద్యని అధికార భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఆంగ్ల విద్య భారతదేశంలో మేధావులు తయారు కావడానికి, మేధోపరమైనటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం రావడానికి, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు రావడానికి, అలాగనే మేధాపరమైనటువంటి ఉద్యమాలు రావడానికి ప్రధానమైన కారణం ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాం. ఈ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన వ్యక్తి లార్డ్ మెకాలే. ఆయన అప్పుడున్నటువంటి గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింగ్ యొక్క ఆధ్వర్యంలో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో ₹1,00,000 ఎడ్యుకేషన్ కేటాయించడం జరిగింది.